అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల ప్రధానమంత్రిని కలిసిన చంద్రబాబు పరిస్థితిని వివరించారు. దీనిపై విభిన్న కోణాలలో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్యాకేజీని ఆమోదించింది. విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,548.86 కోట్లు, 2022-23లో 2,858.74 కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది. ఈ క్రమంలో వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగటంతో ఈ పరిశ్రమను నష్టాలు వెంటాడాయి. ఈ ప్యాకేజీతో ప్రైవేటీకరణ అంశం వెనక్కి వెళ్లిందనవచ్చు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.